వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో మనం సాలిడ్ జామెట్రీ ఫస్ట్ యూనిట్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఆల్రెడీ చూసాం కదా. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. ఇవి వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇవి చదివితే డ్యామ్ షూర్గా పాస్ అవుతారు. సో ఖచ్చితంగా అయితే పాస్ అవుతారనమాట. ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వాల్సింది. చాలా ఈజీగా ఉంటాయి నన్ను ఇవన్నీ కూడా చాలా ఈజీ క్వశ్చన్స్. మీరు ఎక్కడ 1 డే బిఫోర్ చదవగలమా ఈ టాపిక్ అయితే వద్దు, ఈజీగా అవుతుంది. క్వశ్చన్కి మీరు ఒక 10 మినిట్స్ మీది కాదు అని కూర్చుంటే అయిపోద్ది నాన్న. ఖచ్చితంగా మనం 5 మినిట్స్ కలిపి ఒక 34 క్వశ్చన్స్ 35 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు డ్యామ్ షూర్గా ఒక 1 అవర్ 2 అవర్స్ కూర్చుంటే డ్యామ్ షూర్గా మీ 1 ఇయర్ది ఒక 1 అవర్ కంప్లీట్ అవుతుంది డ్యామ్ షూర్గా. సో ఇంక లేట్ చేయకుండా అయితే ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. చూడండి, యూనిట్ 2లో మొత్తం వచ్చేసి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే 9 ఉన్నాయి అన్నమాట. సో డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అన్నమాట. ఇప్పుడు వీటిలో ఏం చదవాలైతే నేను చెప్తాను చూడండి. ఫస్ట్ 2 క్వశ్చన్స్ సేమ్ మోడల్, ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్. ఖచ్చితంగా ఫస్ట్ 3 క్వశ్చన్స్ సేమ్ మోడల్ అనమాట. కానీ మీరు ఖచ్చితంగా చదవాల్సింది సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఉంటాయి వీటిలో ఖచ్చితంగా. ఇవన్నీ మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే కనుక 7th క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 7. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ త్రూ ద పాయింట్ 1, 1, and intersecting the lines 2x minus y minus z minus 2 equal to 0, x plus y plus z minus 1, x minus y minus z minus 3 equal to 0, 2x plus 4y minus z minus 4. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఏ ఇయర్ పేపర్ అని చూసుకోండి, డ్యామ్ షూర్గా అయితే ఈ క్వశ్చన్లో ఒక్క క్వశ్చన్ అన్న 2-3 క్వశ్చన్స్ ఉంటాయి మీకు. ఖచ్చితంగా ఒక 2 షార్ట్లో ఎస్సే కవర్ అవుతుంది యూనిట్ 2 నుంచి. డ్యామ్ షూర్గా ఈ 9 క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోండి. ఓకేనా? మీ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఓకేనా? నేను ఇంకా నన్నైతే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీ అందరికీ అయితే నేను ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో సహా పీడిఎఫ్ అయితే పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ.